హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శారీతో ఫ్రిల్స్ మోడల్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. స్టిచ్చింగ్ అలాగే ప్రిన్సెస్ కట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ లో ఇది వచ్చేసి నెక్ దగ్గర నేను 1/2 ఇంచ్ స్టిక్ మార్క్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇంతకు ముందు నేను కటింగ్ వీడియో పోస్ట్ చేశాను. మీరు కటింగ్ వీడియో చూడలేదు అంటే కనుక దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. అది వెళ్ళి చూడండి. దీని పూర్తి డీటెయిల్స్గా నేను కటింగ్ చేసి ఉన్నాను అనమాట. మీరు కావాలి అంటే ఇలా వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. తర్వాత రౌండ్ నెక్ దగ్గర మనము కట్స్ అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత టాప్ స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ విధంగా సాగదీయకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయండి. సాగదీస్తే ఏమవుతుంది అంటే కనుక ఎత్తుకున్నట్టు డిజైన్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఈ విధంగా కాకుండా నీట్ ఫినిషింగ్తో మనము అస్సలు పట్టుకున్నట్టు స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే అది డిజైన్ మారిపోతుంది అనమాట. అందుకే చెప్తున్నానండి, అది పదే చెప్తున్నాను. తర్వాత మనము రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాత్ ఎంతవరకు పెట్టుకున్నామో అది మొత్తం మనము మెయిన్ క్లాత్ మీదకి వేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా అయిపోయింది కదా, అది ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర అయిపోయింది అనమాట. తర్వాత సైడ్లో పార్ట్స్ ఉంటాయి కదా ప్రిన్సెస్ కట్లో, అవి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. రౌండ్గా స్టిచ్చింగ్ చేయాలి. దీనికి తిరగదిప్పడం అలాంటిది ఏమి ఉండదన్నమాట. అందుకే మెయిన్ క్లాత్ ఆపోజిట్ సైడ్లో వేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. రెండు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా దీన్ని జాయింట్ అనేది చేయాలన్నమాట. ఇదేనండి ప్రిన్సెస్ కట్ అంటే, మరేం కాదు. ఈ విధంగా జాయింట్స్ చేసిన తర్వాత 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. నీట్గా వచ్చింది కదా. తర్వాత ఇటు సైడ్ కూడా మనము నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. ఈ క్లాత్ ఇప్పుడు పైన ఉంది కదా, ఆ క్లాత్ని సాగదీయాలన్నమాట. కింది పార్ట్ని మనం సాగదీయకుండా నీట్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు నెక్ అదే చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. జలుబు అయిందండి, కొంచెం గొంతు రాకపోయింది, ఏమనుకోద్దండి. వాయిస్ మీద ఎఫెక్టివ్ ఉంది. తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా నేను రౌండ్ నెక్ పెట్టాను అని చెప్పాను కదా, అదైతే నేను ఇలా స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత దీన్ని కూడా కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఒక 1/2 అవర్లో అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. జస్ట్ సింపుల్గా మనము ఇంట్లో ఉన్న పాత చీరలైనా కానీ కొత్త చీరలైనా కానీ పట్టు శారీస్ మనము ఎక్కువగా వాడడం కాబట్టి అలాంటప్పుడు మనం ఈ విధంగా ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము అనుకోండి, ఇదైతే ప్రతి ఒక్కసారి స్టిచ్చింగ్ అది వేసుకోవచ్చు. మనము ఈజీగా వేసుకోవడానికి వీలవుతుంది అనమాట. శారీస్ అయితే కట్టుకోము కదా, ఏదో ఫంక్షన్స్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి లేకపోతే చిన్న పార్టీస్కి వేసుకోవాలి అనుకుంటాము. బట్ ఈ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనము ఎప్పుడైనా డైలీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది రౌండ్ ఆఫ్ స్టిచ్చింగ్ చేసి క్లాత్ని అయితే ఎక్స్ట్రా ఉండేది కటింగ్ అయితే చేశానండి. మీకు తెలుసండి, నేను కటింగ్ చేయలేదు. తర్వాత బ్యాక్లో మనము టక్స్లు అయితే వేయాలండి, కంపల్సరీగా వేయాలన్నమాట. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్లో మనము ఇది జాయింట్స్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే కలిపి ఇలా షోల్డర్స్ దగ్గర మార్జిన్ అయితే పెట్టి నేను కటింగ్ అయితే చేస్తున్నాను. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి ఈ విధంగా మనం జాయింట్స్ అయితే చేసుకోవాలి అన్నమాట. తర్వాత హ్యాండ్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయండి. బాటమ్ మొత్తం అదే పై బాడీ మెజర్మెంట్స్ మొత్తం అయిపోయినట్టే. ఆ విధంగా నేను చెప్పాను కదండి, 2 మెజర్మెంట్స్ అంటే 2 పార్ట్స్గా పెట్టుకుంటే మనము లైనింగ్ అనేది ఈజీగా 2 క్లాత్సే పెట్టి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం పడుతుంది. అదే మనము 4 కూడా ఈక్వల్గా పెడితే కనుక 4 భాగాలుగా స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా లేకుండా నేను జస్ట్ 2 పీసెస్ పడేటట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. కటింగ్ కూడా ఆ విధంగా చేసుకున్నాను. తర్వాత కింద ఫోల్డింగ్స్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. కింద నేను చూపిస్తున్నాను చూడండి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. పైన చూడండి కొద్దిగా క్రాస్గా వచ్చింది కదా, ఆ విధంగా వచ్చినా పర్లేదన్నమాట. కింద వైపు మనకు రౌండ్ తిరిగే చోట కరెక్ట్గా ఉండాలన్నమాట. అది స్ట్రైట్గా లేకపోయింది అనుకోండి, తిరగతిప్పితే కరెక్ట్గా ఉండదు అనమాట.
తర్వాత 2 పార్ట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే షేప్స్ అనేది చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్కి షేప్స్ తీస్తున్నాను. నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్స్ అయితే తీస్తానన్నమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అటాచబుల్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు చెప్పే టిప్ అండి. ఇక్కడ చూడండి, సెంటర్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి అన్నమాట. లేకపోతే మనకు ఈక్వల్గా రాదన్నమాట. కింద చూడండి, లాస్ట్లో మనకు ఇంచు తగ్గులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వస్తాయి. ఇలా వచ్చింది అంటే గనక మనము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే గనక లాస్ట్లో మనకు హెచ్చు తగ్గులు ఎక్కువగా వచ్చినా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే చెప్తున్నానండి. ఫస్ట్ ఎప్పటి నుంచో చెప్తున్న టిప్ అన్నమాట. సెంటర్ దగ్గర నుంచి ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ని అటాచ్ చేయండి. నీట్గా ఉంటుంది అండ్ అలాగే సాఫ్ట్గా ఉంటుంది. అదే మనము నీట్ ఫినిషింగ్తో ఇచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. తర్వాత కిందలో బాటమ్ని అటాచ్ చేస్తున్నానండి. 1 ఇంచ్ వరకు గ్యాప్ అనేది వదిలేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ వదిలిన తర్వాత సెంటర్ ఎక్కడికి వస్తుంది అనేది టిక్ మార్క్ అయితే వేసుకున్నాను చూడండి. పిన్సూది అయితే వెతుకుతున్నాను అనమాట, దొరకలేదు. అందుకే ఈ కటర్ని పెట్టేశాను. తర్వాత ఫ్రిల్స్ అయితే నేను పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది ఆపోజిట్ సైడ్లో పెట్టుకున్నాను బాటమ్ని. అది మెయిన్ క్లాత్, అది బ్లౌజ్ది మెయిన్ క్లాత్ పెట్టాను అనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ అయితే ముందే అటాచ్ చేయనండి. ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనము కొంచెము లావుగా వస్తుంది కదా, అది మొత్తం లోపల గుచ్చుకోకుండా ఉండడానికి నేను ఈ టిప్ని ఫాలో చేస్తూ ఉంటాను. ఇలా చూడండి, ఇప్పుడు నేను తిప్పాను చూసారా, ఆ విధంగా తిప్పి మనము లైనింగ్ అనేది పై భాగంలో, అంటే లైనింగ్ దగ్గర లైనింగ్ స్టిచ్చింగ్ చేయాలి, మెయిన్ క్లాత్ దగ్గర మెయిన్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్స్ అనేది చేసుకోండి. ఈజీగా అర్థమవుతుంది మీకే. ఒక్కసారి చేశారంటే మీకే ఈజీగా స్టెప్ బై స్టెప్ అర్థమైపోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా చూడండి, నీట్గా మనము ఫ్రిల్స్ అనేది ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ అనేది వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను అనమాట. పై క్లాత్కి లోపల క్లాత్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. నీట్గా అయితే అయిపోయింది కదా. తర్వాత హ్యాండ్స్ దగ్గర ఓకే, ఇలా చూడండి, బ్యాక్ సైడ్ లో కూడా నీట్ గా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసేస్తే ఆడికి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఎంత ఈజీగా అయిపోయింది కదా. మనది ఓన్లీ హాఫ్ అన్ అవర్ లో నేనైతే డ్రెస్ కంప్లీట్ చేసేసానండి. మీరు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. క్రాస్ గా తీసుకొని ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి ఇంతవరకు, అంటే ఒక 2 ఇంచెస్ మార్జిన్ వరకు, అంటే 2 or 3 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాటమ్ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ పట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది అటువైపు ఇటువైపు దొబ్బేసి ఈ క్లాత్ని ఓన్లీ ఈ క్లాత్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది వేరువేరుగా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ అంటారేమో, లైనింగ్ అనేది మనం తక్కువ క్లాత్ తీసుకుంటాము, అదే మెయిన్ క్లాత్ అయితే ఎక్కువగా పెట్టుకుంటాం కదా. అప్పుడు మనము లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని రెండింటిని సమానంగా స్టిచ్చింగ్ చేస్తే గనుక మనకు కొంచెం ఎత్తుకున్నట్టు అయిపోతుంది అనమాట. సైడ్లలో జాయింట్స్ ఎత్తుకుంటాయి అన్నమాట స్టిచ్చింగ్ లో. అలా లేకుండా ఉండడానికి ఈ విధంగా ఈ ప్రాసెస్ ని ఫాలో చేస్తే మీకు ఎంత ప్రొఫైల్ అదే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది, అలాగే నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. తర్వాత అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసానండి. ఈ వీడియో ఇంతేనండి. డోరీస్ అయితే పెడుతున్నాను, అది స్కిప్ అయిపోయింది వీడియో. బట్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఫాలో చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టాటా బాబాయ్, సీ యూ, అల్లా హాఫీ.